మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలిసి ఉన్నటువంటి గణేష్ మార్కెట్ లో గత 48 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం మిర్యాలగూడలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది. ఈ విగ్రహము ఇప్పుడు ఇది 49వ సంవత్సరము. 18 ఫీట్ల ఈ విగ్రహము. ఇక్కడ చాలా మహిమాన్వితమైన లడ్డు 51 కేజీల లడ్డు ఇక్కడ ఉంది. అయితే ఈ విగ్రహం గురించి మనము కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి సార్. ఇక్కడ 49వ సంవత్సరం వేడుకలు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. గత 48 సంవత్సరాలుగా ఇక్కడ మాకంటే ముందు పెద్దలు చాలా మంది, తర్వాత నేను డైరెక్ట్ గా ఒక 25 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయితే వస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుగుతాయి. స్వర్ణోత్సవాలు చాలా పెద్దగా, చాలా బ్రహ్మాండంగా నభూతోన భవిష్యత్ అన్న విధంగా జరగడానికి మేము ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ప్లస్ గుడి దగ్గర 10 సంవత్సరాల నుంచి కాణిపాకంలో ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో, కాణిపాకంలో నవరాత్రులు ఎట్లయితే జరుగుతాయో బ్రహ్మోత్సవాలు సేమ్ అదే మాదిరిగా ఇక్కడ గుళ్ళు కూడా జరుగుతాయి. ఉదయం పూట హోమాలు, సాయంత్రం వాహన సేవ, అలాగే 7వ రోజు కుంకుమ పూజ ఇక్కడ పందిట్లో. అక్కడ ప్రతిరోజు వాహన సేవ, 8 రోజులు వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి. నగర ఊరేగింపు జరుగుతుంది. కార్యక్రమాల గురించి చెప్పడం కన్నా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్ని చూసినప్పుడే దాంట్లో ఉన్న విశేషం అర్థమవుతుంది. చెప్పుకుంటూ పోతే అరగంట టైం కంటే మీరు వచ్చి కార్యక్రమాలను చూసినప్పుడు చాలా ఆనందంగా, చాలా భక్తిపూర్వకంగా, చాలా మంచిగా చేస్తారు. ఇది తెలంగాణలో ఎక్కడా లేదు. కాణిపాకంలో ఉన్నది. తర్వాత గత 10 సంవత్సరాలుగా మిర్యాలగూడలో మేమే చేస్తున్నాం. ఇక్కడ మిర్యాలగూడ ఆ స్వామివారి దయ వల్ల. అలాగే స్వామివారి కళ్యాణం ఉంటుంది. సిద్ధి బుద్ధి సమేత స్వామివారి కళ్యాణము, వెంటనే అన్నదానము, తర్వాత సోమవారం రోజు నగర ఊరేగింపు, స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏం జరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల భక్తులు, నగర భక్తులు అందరూ కూడా సమయానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరిన్ని సంవత్సరాలు మాకు ఈ కార్యక్రమాలు చేసేదానికి తోడ్పాటు చేయాల్సిందిగా భక్తులందరూ కూడా మనవిస్తున్నాం. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస వాచ కర్మణ వేడుకుంటున్నాం. అలాగే ఈతి బాధలన్నీ కూడా తొలగింపబడి సత్య సృష్టి కలిగి వాపి పూప తటాకేషు సంపూర్ణ జనములు కలిగి సకల ధన ద్రవ్యములు, పాడి పంట, పిల్ల పాప అందరూ కూడా సుభిక్షముగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యములతో, ఐశ్వర్యములతో, సకల ధన ద్రవ్యములతో కూడా ఉండాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. అలాగే మిర్యాలగూడ గణేష్ మార్కెట్ లో 49వ సంవత్సర వినాయక చతుర్థి మహోత్సవ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని మీ వంతు సహాయ సహకారం ఇచ్చి కార్యక్రమాన్ని వచ్చి చూచి తిలకించి జయప్రదం చేయవలసిందిగా, శోభాయాత్రను కూడా జయప్రదం చేయవలసిందిగా, అలాగే లడ్డు ప్రసాదాల్లో కూడా విరివిగా అందరూ పాల్గొని స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రేక్షకులకు అందరికీ కూడా మరీ తెలియజేస్తున్నాం. జై బోలో గణపతి మహారాజ్ కి జై. మిర్యాలగూడ పట్టణంలో పంచకూడలిలో ఏర్పాటు వినాయకుని దేవాలయంలో ఈ 49వ సంవత్సరంలో వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు, ఉదయం పంచామృత అభిషేకాలు, సాయంత్రం పంచామృత అభిషేకాలతో నగర ఊరేగింపుతో గొప్పగా చేస్తున్నాము. హోమము, లక్ష్మీ గణపతి హోమం రోజు చేస్తున్నాము. అందులో భక్తులందరూ